హాయ్ అండి, రేపు ముక్కోటి ఏకాదశి కదా. ఆ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ప్రాముఖ్యత గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ముక్కోటి ఏకాదశి రోజు దేవాలయాల్లో భక్తులు అయితే ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకుంటారు కదా. అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇక మనకు మార్గశిర మాసంలో ముక్కోటి ఏకాదశి రోజు అయితే ఎక్కువ మంది విష్ణాలయాల్లో అయితే శ్రీమన్నారాయణ అయితే ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకుంటారు కదా. ఇక ఈ వైకుంఠ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్ళు కూడా ఈ రోజే తెరుచుకుంటాయండి. వైకుంఠంలో వాకిళ్ళు తెరుచుకునే పర్వదినం రోజునే ముక్కోటి ఏకాదశి. అయితే ఈ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠంకి అయితే వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ్ణి దర్శించి తమ బాధలను అయితే విన్నవించుకుంటారట. అయితే దీంతో స్వామి అనుగ్రహించి రాక్షసుల పీడ అయితే వదిలిస్తారు. ఉత్తర ద్వార దర్శనం